ఈరోజు మనము రేల చెట్టు గురించి తెలుసుకుందాం. రేల పువ్వులు, ఆకులు, కాయలు, బెరడు వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. హాయ్ అండి. ఇవి పువ్వులు. దీనికి కాయలు మునక్కాయలాగా ఉంటాయి. చిగురుతో పచ్చడి చేసుకొని తినవచ్చు. ఈ పచ్చడి ఈ పువ్వుల వల్ల కూర కూడా చేసుకొని తినవచ్చు. మలబద్ధ నివారణకు చాలా ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధులకి ఆకులు, పువ్వులు, బెరడుతో ఆయుర్వేదంలో మందులు తయారు చేస్తారు. దీని కలరు పసుపు కలర్లో ఉంటుంది. అడవుల్లో ఎక్కువగా దొరుకుతాయండి ఈ చెట్లు. మన దగ్గర పార్కుల్లో రోడ్ల పక్కన కూడా చాలా చూస్తుంటాము. పూలు గుత్తులుగా అందంగా చూడండి, దగ్గరగా చూపిస్తాను. పూలు చాలా అందంగాను ఆకర్షితంగాను కనిపిస్తాయి. ఇవి తినటం వల్ల మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఈ పువ్వులు పూస్తున్నాయి అంటే రైతులకి ఒకటే గుర్తండి, వర్షాలు వస్తాయని. మన పూర్వీకులు దాన్ని బట్టి గుర్తించేవాళ్ళు రేల పువ్వుల్ని చూసి. ఇవి ఎండాకాలంలోనే పూస్తాయి. ఇలా ఇంటికి తీసుకొచ్చాను కూర చేద్దామని. నెక్స్ట్ వీడియోలో నేను కూర ఎలా చేయాలో, పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఎండాకాలంలో ఎక్కువగా పూస్తాయండి పువ్వులు. మంచి స్మెల్ వస్తుంది. అడవుల్లో అయితే ఎక్కువగా కనిపిస్తాయి ఈ పువ్వులు. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.